అయ్యా ఏ ఊరు ఇది? శ్రీకాకుళం జిల్లా మెల్లేపుట్టి మండలం గురించి ఈ రోజు వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఈ ఊర్లో అడుగు పెడితే ముందుగా మన దృష్టిని ఆకర్షించేది దాదాపు 200 ఏళ్ల చరిత్ర ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం. 1840 సంవత్సరంలో పర్లాగిముండి మహారాజు వీరేంద్ర ప్రతాప్ రుద్రుడు గారు తన భార్య విష్ణుప్రియాదేవి కోరిక మేరకు ఈ ఆలయాన్ని నిర్మించారంట. ఆలయ గర్భగుడిలో మనం దర్శించే కంచుతో తయారైన విగ్రహాలను బృందావనం నుంచి తీసుకువచ్చారని పెద్దలు చెప్తారు. మహారాణికి ఆమె తల్లిదండ్రులు ఇచ్చిన పసుపు కుంకుమ ఆభరణాలు అలాగే ₹1,00,000 ఖర్చు చేసి ఈ ఆలయాన్ని కట్టించారంట. పూర్తిగా రాతి నిర్మాణంతో ఉన్న ఈ గుడి ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఆలయంలోని స్తంభాలు మరింత ప్రత్యేకం. తుమ్మబంగ, సున్నం, ఏనుగులతో తొక్కించి తయారు చేసిన మిశ్రమంతో ఈ స్తంభాలు నిర్మించారంట. గుడి అంతా విశిష్టమైన శిల్పకళ నైపుణ్యంతో చెక్కిన శిల్పాలతో నిండిపోయి ఉంటుంది. ఆలయ తలుపులు కూడా ప్రత్యేకమే. మైసూరు నుంచి తెప్పించిన కర్రతో వందలాది మంది విశ్వ బ్రాహ్మణులు దాదాపు 6 నెలల పాటు శ్రమించి ఈ చెక్క పనిని చేశారంట. ఇంత గొప్ప చరిత్ర ఈ ఆలయానికి ఉంది. ప్రతి సంవత్సరం 9 రోజులు డోలా జాతర ఘనంగా జరుగుతుంది. ఆ రోజుల్లో ఈ ఆలయం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఇంకొక విశేషం చెప్పాలంటే మెల్లియపుట్టి కొండపై లక్ష్మీవారం సంత జరుగుతుందంట. అలాగే అక్కడ షిరిడి సాయిబాబా ఆలయం కూడా ఉంది. అన్నప్రసాదం కార్యక్రమం నిర్వహిస్తారు. ఆ రోజు మెల్లియపుట్టి మొత్తం ఒక పండుగ వాతావరణంతో సందడిగా కనిపిస్తుంది. మహేంద్ర నది తనయ బ్రిడ్జ్ ఈ ప్రాంతానికి మరింత అందాన్ని తీసుకువస్తుంది. ఇంకా ఈ ఊర్లో యూత్ గురించి చెప్పాలంటే చదువుల్లో, క్రీడల్లో, సేవా కార్యక్రమాల్లో ముందుండే యువత ఇక్కడ గర్వకారణం. సంప్రదాయాన్ని కాపాడుతూ ఆధునికతను అంగీకరిస్తూ ఊరి అభివృద్ధి కోసం ఆలోచించే మంచి మనసులు ఈ మెల్లియపుట్టి యువతకు ఉన్నాయి. సంస్కృతి, చరిత్ర, భక్తి, ప్రకృతి అందాలు అన్ని కలిసిన ఈ మెల్లియపుట్టి మండలం నిజంగా గర్వపడాల్సిన ఊరు. ఎంత దూరం వచ్చి మన మెల్లియపుట్టి మండలం వీడియో తీసాను కాబట్టి మీరందరూ మన పలాస వస్ పేజ్ ను ఫాలో చేసుకుంటారని కోరుకుంటున్నాను. నెక్స్ట్ విలేజ్ వీడియో చేయాలో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.